గురువుగారు చల్లకొచ్చి ముంతదాయడం ఎందుకు అని తెలుగువారి నానుడి ఒకటి ఉంది. ఇందులో అంతరార్థం ఏంటో తెలియజేస్తారా? తెలుగువారి ఈ నానుడి ఎలా జన్మించింది అంటే, ఎంత రసభావనతో జీవించేవారో తెలుగువారు నేటికి అంతే రసపుష్టితో బ్రతుకుతున్నారు. ఎక్కడా లేనటువంటి పద సౌందర్యం, శబ్ద సౌందర్యం తెలుగు భాషలోనే ఉన్నాయి. అందులో ఒకటి చల్లకొచ్చి ముంత దాచడం. అద్భుతమైన పద సంపద ఇది. ఈ పదాన్ని విశ్లేషణ చేయకంటే పూర్వం ఇంకొక 2 పదాలు వింటే ఈ పదం దానంతట అదే అర్థమవుతుంది. ఆ 2 పదాలు ఏమిటి అంటే, ఒకటి ఏమీ లేదండి అంటూ మొదలెట్టడం. రెండవ పదం అయిపోయింది అని చెప్పడం. అయ్యింది కానీ పోయింది. ఎంత వేదాంతం ఇది! అలాగే ఏమీ లేదండి అంటూ మొదలెట్టి చాలా పెద్ద కష్టాన్ని కూడా చెప్పడం. రాజ్యం విడిచి అడవుల పాలైన ఒక రాజుగారు తిరిగి రాజ్యానికి వచ్చే సమయంలో గ్రామం చివరన ఎదుర్కొన్న మంత్రి గారు, రాజుగారు ఏమిటి విశేషాలు అనగా, ఏమీ లేదండి, అంతఃపురంలో అగ్ని ప్రమాదం ఏర్పడింది అన్నాడు. ఏమీ లేదంటూనే అగ్ని ప్రమాదం ఏర్పడింది అంటూ ఒక్కొక్క ప్రశ్నకు సమాధానంగా మీ పెంపుడు కుక్క పోయింది అని చెప్పి, పెంపుడు కుక్క రాణిగారి దగ్గరే ఉంటుందిగా, రాణిగారి పక్కనే యువరాజా వారు కూడా ఉంటారుగా, మరి చావు కబురు చల్లగా చెప్పినట్లు. ఇది ఎట్లాగో చల్లకొచ్చి ముంత దాచడం అటువంటిదే. చెప్పే విషయాన్ని సూటిగా చెప్పకుండా దొంగతులుడు సమాధానాలలో చెబుతూ తమ లక్ష్యం ఏది ఉందో ఆ లక్ష్యాన్ని దాచిపెట్టి ఇతరములైన మాటలన్నీ కూడా మాట్లాడుతూ సందర్భోచితంగా కాస్త మజ్జిగ తోడు ఇస్తారు అని అడగడం చల్లకు వచ్చి ముంత దాచడం. పాలు మజ్జిగ పక్క పక్కన పెట్టకూడదు. శాస్త్రం బోధించే ధర్మం ఇది. అలాగే మన ఇంటిలో పెరుగు సిద్ధం చేయడం కోసం కాసింత మజ్జిగ ఎప్పుడూ ఉండాలి. మజ్జిగ లేని ఇల్లు దుష్టశక్తులకు ఆలవాలం. ఏవైనా అనివార్య కారణాల చేత ఆ పదార్థం ఇంట్లో లేకుండా పోయింది అంటే ఎదుటివారిని మజ్జిగ అడగకూడదు. మజ్జిగని అడిగేటటువంటి దరిద్రం రాకూడదు. కనుక ఆ తోడు కోసం మనం వచ్చి చల్ల అంటే మజ్జిగ. ప్రాంతీయ పదభేదాల్లో ఈ పదాన్ని చల్ల అని వినియోగిస్తుంటారు. చల్లదనం ఇచ్చేది, చల్లగా మార్చేది, చల్లదనం కలిగించేది. అడగకూడదు, అంత దరిద్రం పట్టకూడదు. కనుక చల్ల కోసం అడిగే పరిస్థితి వచ్చిందే అనే ఆలోచనలతో చిన్న గ్లాసు అలా కొంగు చివర చాటుగా పెట్టుకుని, అక్క బాగున్నావా అంటూ ఏవేవో కాలక్షేప పాటలు మాట్లాడుతూ కాస్త తోడు కావాలి అంటారు. తోడు, అంతేగాని మజ్జిగ కావాలి అని అడగకూడదు. తోడు, పెరుగు తోడుకుందా అంటూ ఉంటారు. ఇది ఈ చిన్న మాట వెనుక ఉన్న ఇంతటి విశేష అర్థం. అయితే సనాతన ధర్మం తెలిసిన వారు పాలు గోరువెచ్చగా ఉన్న సమయంలో ఏవైనా అనివార్య కారణాల చేత ఇంట్లో మజ్జిగ లేకుండా పోతే నిండుకుంటే అనాలి, లేదు అనకూడదు. అలాంటి ప్రత్యేక పరిస్థితులలో కాసింత చింతపండు రెక్క అందులో వేసి, గోరువెచ్చని పాలలో చింతపండు రెక్క వేసి మూత పెడితే తీయటి పెరుగు ఇంట్లోనే సిద్ధం. ఇంకెవరిని మనం ఏది అడగనక్కరలేదు. ఇంటిలో పెరుగు 2 రోజులు దాటి అలాగే వినియోగిస్తే పులిసిపోతుంది, చేదెక్కుతుంది, విషతుల్యం అవుతుంది. తెలియని వారు అలా పెరుగు కొనివేసి ఇంటిలో వారం రోజుల పాటు అదేదో డబ్బాలో చల్లగా ఉండేటటువంటి కేంద్రంలో ఉంచి వినియోగిస్తూ ఉంటారు. పునర్నత్వ మహాశోకాకులో భవేద్, రోగాలు వస్తాయి. సనాతన ధర్మం తెలిసిన వారు అలాంటి పెరుగు మజ్జిగ తినరు. ఈ రోజే అయిపోవాలి. లేని ఎడల గోరువెచ్చని పాలల్లో అంత చింతపండు వేస్తే పెరుగుగా మారుతుంది 2 గంటలలో. ఇది తెలియని వారు పక్క ఇంటికి వెళ్ళి ఆ పాత్రను మజ్జిగ అడుక్కోవడం కంటే దరిద్రం ఇంకేదైనా ఉంటుందా? పరీక్ష హాలుకు వచ్చిన విద్యార్థి పక్క విద్యార్థిని కొంచెం పెన్నిస్తావా అని అడిగినట్లు. యుద్ధరంగంలో శత్రువు ముందర నిలబడిన మహావీరుడు నా కత్తి విరిగిపోయింది, ఓ కత్తిస్తావా యుద్ధం చేస్తాను అని అడిగినట్లు. మజ్జిగ అడగకూడదు. అడిగినా ఆ దరిద్రం వచ్చిన
పాత్ర చూపి తోడిస్తావా అని అడగాలి. ఇది విషయం, ఇది అంతరార్థం. ఇంతటి సునిశ్చితమైన శక్తి కలవారు కనుకనే తెలుగు భాష రసరమ్యం, ఆనందదాయకం. తెలుగువారి మాటలలో ఉండే వెటకారం, వ్యంగ్యం, హాస్యం ఇంకెక్కడా కనపడదు అని చెప్పడానికి ఇవే పెద్ద నిదర్శనం. ఏమీ లేదండి అంటే ఇంత ఉందిగా, ఇది అర్థం.